కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలిలోని ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసి ఉన్న మాజీ మంత్రి కల్కి యానాది రెడ్డి విగ్రహం పడిపోవడంతో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీ కూడా కావాలని ఈ విగ్రహాన్ని పడగొట్టారని మేము భావించడం లేదని ఆయన అన్నారు. విగ్రహం అడుగు భాగం సరిగా లేనందువలన విగ్రహం పడిపోయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నామని, విగ్రహం పడిపోవడానికి కారణాలు పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి కల్కి తురాయి అందరి అభిమాన నేత దివంగత మాజీ మంత్రి కల్కి యానాది రెడ్డి విగ్రహం పడిపోవడం కలకలం రేపింది. గాలి లేదు, వాన లేదు. గురువారం తెల్లారేసరికి బొమ్మ పడిపోయి ఉండడం గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఉదయగిరి రోడ్డు బ్రిడ్జ్ సెంటర్కు చేరుకుని పరిశీలించారు. అలాగే హైదరాబాద్ నుంచి కావలికి చేరుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చి కల్కి విగ్రహం వద్ద పరిశీలించారు. సిఐ రాజేష్ తో మాట్లాడారు. అనంతరం కల్కి ట్రస్ట్ నిర్వాహకుడు, వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంఘటన విచారకరమని, త్వరలో మరలా పటిష్టంగా ఏర్పాటు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ మాట్లాడుతూ అతి త్వరలో పోలీసు శాఖ విచారణ జరిపి ఏం జరిగిందనేది బయట పెడుతుందన్నారు. ఎలాంటి రాజకీయ విమర్శలు చేయకుండా వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో హుందాగా వ్యవహరించడం విశేషం. స్థానిక నాయకులు కుందుర్తి కామయ్య, పరసు మాల్యాద్రి, పేరం వెంకటేశ్వర్లు, పలువురు కల్కి అభిమానులు తరలివచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు కావలి పట్టణంలో నడిబొడ్డులో ఉదయగిరి సెంటర్లో మన కావలి నియోజకవర్గ అభిమాన నేత కల్కి తురాయి యానాది రెడ్డి గారి విగ్రహం రాత్రి 12 గంటలప్పుడు పడిపోయి ఉండటం గమనించడం జరిగింది. ముఖ్యంగా యానాది రెడ్డి గారి అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకి అందరికీ కూడా తెలియజేసేది, ఇది ఇక్కడ వచ్చి మేము పరిశీలించడమే కదా, ఈ యానాది రెడ్డి గారి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ చర్చకైతే ఎక్కడ ఏమి కాలేదు. ఎందుకంటే మాకు కొంత అనుమానం ఏంటంటే ఏదైనా వెహికల్ బై మిస్టేక్ ఏదైనా టర్నింగ్ అయినా టచ్ అయిందేమో అని ఒక అనుమానం ఉండింది. కానీ అది పరిశీలించిన మీదట అటువంటి అనుమానాలకు ఎక్కడెక్కడ తావు లేకుండా చర్చ, అంటే దానికి సంబంధించిన వేవింగ్ కావచ్చు, కాంక్రీట్ స్ట్రక్చర్ కావచ్చు, ఎక్కడెక్కడ దెబ్బతినగదు. కాకపోతే విగ్రహం యొక్క ఫౌండేషన్ కింద ఆ బొమ్మ విగ్రహానికి కిందన్న బేస్ వచ్చి కొంత రస్ట్ పట్టి ఏదైనా ఇది వీక్గా ఉండటం, ఏమైనా అభిమానులు లేదా ఇంకెవరైనా పట్టుకొని ఉంటే దాన్ని అది పడిపోయి ఉండొచ్చు అనేది ఒక అనుమానం అంతే. కాబట్టి అయినా కూడా ఇక్కడ ఈరోజు అంతా కూడా మేము వచ్చి చూడటం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఒక 2-3 గంటలు ఆ ఫుటేజెస్ అన్ని కూడా తీసుకొచ్చిన మీదట దాని మీద నిజాలు బయటపడతాయి. అంతేగాని ఇది ఏ ఒక్క పార్టీ కానీ ఎవరో కానీ కావాలని చేసిందిగా అయితే మేము భావించడం లేదు. ఏదైనా మిస్టేక్గా అది దానికి అది పట్టమా కాకుండా ఎవరైనా కొంచెం అభిమానం ఉంటుంది కొంతమంది, అటువంటిది గట్టిగా పట్టుకుంటే ఆ బేస్ బాగాక ఏదైనా పడిపోయి ఉండటం అనేది మా డౌట్. కాబట్టి ఎవరు కూడా
దీన్ని అంత తీవ్రంగా తీసుకోకుండా సమస్యని సున్నితమైన విషయం కాబట్టి, ఎందుకంటే యానాది రెడ్డిగా అభిమానుగా మనసు గాయపడకూడదు కాబట్టి ఈ ముందుగా తెలియజేస్తున్నాం. తొందరగా ఆ విగ్రహాన్ని బాగా మేమంతా కూడా బాగా చేయించి మరి పునః ప్రతిష్ట తప్పకుండా తొందరగా, అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దానికి ముందే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో కలికి యానాది రెడ్డి గారి విగ్రహాన్ని మాకు తెలిసేదో లారీ తగిలింది అనేది చెప్తా ఉన్నారు, కానీ లారీ అని మేము అనుకోవడం లేదు. స్ట్రక్చర్కి ఏం కాలేదు. పిచ్చోడు ఎవడన్నా నెడితే వెనక బేస్ కొద్దిగా గోల్డ్ అయిపోయి అది విరిగిందని అనుకుంటా ఉన్నాము. పిచ్చోడు చేసిన పనిగానే మేము భావిస్తున్నాం తప్పితే ఇది ఎవరు కూడా వాంటెడ్గా చేశారనే ఉద్దేశం అయితే మాకు లేదు. దాన్ని త్వరలోనే మా ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో త్వరలోనే దాన్ని మళ్ళీ శుద్ధంగా చేయించి విగ్రహానికి ఎటువంటి డ్యామేజ్ కాలేదు. ఆ విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ట త్వరలోనే 10 రోజుల్లో చేసేదానికి మేమందరం కూడా ఏర్పాటు చేసుకొని ఈసారి కొంచెం పటిష్టంగా ఉన్నట్టుగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు కానీ లోకల్ పార్టీ లీడర్లకు కానీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇది ఎవరు కూడా కావాలని చేసిన పని అయితే కాదని మేమందరం భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా పార్టీ కూడా ఇదెవరో కావాలని చేసిన పని కాదనే మేము ఉద్దేశంతో మేము ముందుకు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఏ పార్టీ వాళ్ళది కాదని మేము మరోసారి మీకు దృఢంగా చెప్పగలుగుతాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.